నమస్కారం జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. లో బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, సయాటికా అంటే ఏంటి, రావడానికి గల కారణాలేంటి, ఎంఆర్ఐ స్కాన్ ఈ సందర్భంలో తీసుకోవాలి. వివేకానంద హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శివ్ సందీప్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే. సో ఈ లో బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అసలు? లో బ్యాక్ పెయిన్ యాక్చువల్ ఫస్ట్ రెండు రకాలు ఉంటాయండి. ఒకటి మస్కులర్ బ్యాక్ పెయిన్, రెండోది నర్వ్ రిలేటెడ్ బ్యాక్ పెయిన్. మన మస్కులర్ బ్యాక్ పెయిన్ అనేది ఇస్ డల్ ఏకింగ్ బ్యాక్ పెయిన్ అండ్ ఇట్స్ మోస్ట్లీ స్పాస్మోడిక్ అండ్ పేషెంట్ కి ఒక పాయింట్ లో క్యాచ్ లా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ షార్ట్ డ్యూరేషన్. అనదర్ ఇస్ అ నర్వ్ రిలేటెడ్ పెయిన్ విచ్ ఇస్ అ లాంగ్ డ్యూరేషన్ విత్ పేషెంట్ హ్యాస్ టింగ్లింగ్, నమ్నెస్ అలాంటి సింటమ్స్. సో దాని ప్రకారం అది లాంగ్ లాస్టింగ్ అండ్ ఇట్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్. మస్కులర్ బ్యాక్ పెయిన్ రెడ్యూసెస్ ఫాస్టర్. Nerve related back pain takes a longer duration and needs doctor intervention. Okay. సో మామూలుగా ఈ నర్వ్ కి సంబంధించింది వచ్చినా లేకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది అంటున్నారు కదా, మామూలుగా కింద పడినా లేకపోతే కొన్ని సపరేట్ సందర్భాల్లోనే లోయర్ బ్యాక్ పెయిన్ వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. బట్ ఏ ఏజ్ లో స్టార్ట్ అవుతుంది? ఒకప్పుడు చూసుకుంటే ఏజ్ వాస్ అ బిగ్ క్రైటీరియా. యూ గో అబౌట్ 20 years బ్యాక్, ఓల్డర్ జనరేషన్ 60 years వరకు బ్యాక్ పెయిన్ చెప్పలేదు. When we go to our parents' generation, they complain of back pain at 40. But now, due to the lifestyle, software, seating postures, long duration, food adulteration, these are all the side effects with which we are seeing now younger patients even at 25 and 30 with low back pain. And they are coming with back pain related to nerve-related problems, not just muscular problems. Okay. సో ఒకసారి బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత అది సీరియస్ అని ఎప్పుడు అర్థం చేసుకోవాలి దాన్ని? See, back pain is divided into 3 types. One is acute, subacute, chronic. Acute is something days to 4 weeks, అంటే 4 వారాల్లో బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది, మళ్ళీ రాదు. సబ్అక్యూట్ అంటే 4 to 12 weeks. క్రానిక్ అంటే 12 weeks కంటే ఎక్కువ కంటిన్యూస్ బ్యాక్ పెయిన్ ఉండడం. అదే కాకుండా సపోజ్ subacute in a year you're having more than 3 episodes, ఇలాంటివన్నీ is a serious problem. Acute catch వచ్చింది 4 weeks తో తగ్గిపోయింది అంటే never a worry, but something which is extending 4 weeks కంటే ఎక్కువ is always a worry, and that needs treatment. సో మామూలుగా బ్యాక్ పెయిన్ అనేది మీరు అన్నట్లుగా ఇప్పుడు బోన్ కి సంబంధించి రావచ్చు, లేకపోతే మజిల్, లేకపోతే నర్వ్, ఏదైనా రావచ్చు. సో ఒక్కసారి వచ్చిన తర్వాత దాన్ని ఎలా డివైడ్ చేసుకోవాలి నార్మల్ పేషెంట్స్? అదే చెప్తున్నా, ఇట్ డిపెండ్స్ ఆన్ ది డ్యూరేషన్. 1 సెకండ్ క్యాచ్ ఉందా, పడిపోయామా, ఏమైనా పడిపోయామనుకోండి బోన్ రిలేటెడ్ ఉండొచ్చు, మసిల్ రిలేటెడ్ ఉండొచ్చు. కానీ ఇది కాకుండా టింగ్లింగ్, నమ్నెస్ అంటే సూడుల్లో పొడుస్తున్నట్టు ఉన్న ఫీలింగ్, కాలు లాగడం, గుంజడం అలాంటి ఫీలింగ్ ఉంటుంది, ఇది నర్వ్ రిలేటెడ్. సో దాన్ని బట్టి మనం చూసుకోవాల్సి వస్తుంది. పడిపోయినా నర్వ్ రిలేటెడ్ అయినా వెంటనే చూపించుకోవాల్సి వస్తుంది. మసిల్ రిలేటెడ్ చాలా మంది ఇంట్లో కూడా చూసుకుంటూ ఉంటారు, ఒక 4 రోజులు మూవో, ఏదైనా స్ప్రేయో, ఎనీ పెయిన్ కిల్లర్, హాట్ వాటర్ ఫర్మెంటేషన్ పెట్టుకుంటూ ఉంటారు. అది తగ్గితే పర్వాలేదు, తగ్గపోతే అది ఒకసారి చూపించుకోవాల్సి వస్తుంది. ఓకే కాలర్ ఉన్నారు, కనకరాజు జనగామ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి డాక్టర్ గారితో. కొంచెం గట్టిగా మాట్లాడండి, క్లియర్ గా. ఓకే. సో ఇప్పుడు ఒక్కసారి బ్యాక్ పెయిన్ వచ్చిన తర్వాత మీరు అన్నట్లుగా ఒకసారి దాని టైం డ్యూరేషన్ బట్టి దానికి ట్రీట్మెంట్స్ కావాలన్నారు. అదే చాలా మంది ఇంట్లోనే ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, పెయిన్ కిల్లర్స్ కొన్ని, తర్వాత ఐస్ ప్యాక్స్ కొన్ని. ఆ టైంకి తగ్గినా మళ్ళీ వస్తుంది, అది ఎంత సీరియస్? అలా చేసుకోవచ్చు అసలు? అదే మీకు చెప్తున్నాను, ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్ ఇస్ 2 things. ఒకటి పెయిన్ అప్పటికప్పుడు తగ్గడం, రెండోది పెయిన్ మళ్ళీ రాకుండా ఉండడం. ఎనీ ట్రీట్మెంట్ ఇస్ ద సేమ్ థింగ్. ఒకటి అప్పుడు నొప్పి తగ్గడం, మళ్ళీ నొప్పి రాకుండా ఉండడం. తగ్గడం ఎప్పుడు పెయిన్ కిల్లర్స్ చేస్తుంది. పెయిన్ కిల్లర్ ఇస్ నెవర్ అ పర్మనెంట్ సొల్యూషన్. పెయిన్ కిల్లర్ తో ఓన్లీ నొప్పి ఆ రోజుకి తగ్గుతుంది. లాంగ్ డ్యూరేషన్ లో దానికి ఏం చేయాలి? ఒకవేళ ఫిజియోథెరపీయా, బ్యాక్ స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ వల్ల వీ కెన్ గివ్ అస్ ఇంజెక్షన్ ఇన్ టు ద స్పైన్ విచ్ ఇస్ కాల్డ్ ఎపిడ్యూరల్ స్టెరాయిడ్. దాని వల్ల పెయిన్ రిలీఫ్ ఉంటుంది. And it will prevent many surgeries in the early stages. Acute disc unte it helps in treatment also.
ఓకే అండ్ నెక్స్ట్ సర్జికల్ ఫిక్సేషన్ డిస్క్ తీయాల సర్జరీలో మళ్ళీ రకాలు ఉన్నాయి అవసరమైతే ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ అంటాం అంటే చిన్న హోల్ పెట్టి కెమెరా ద్వారా వి రిమూవ్ ద డిస్క్ నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ఓపెన్ లామినెక్టమీ అండ్ డిస్కెక్టమీ కొంతమంది ఏమవుతుంది మీరు ఇందాక అడిగే బోన్ ప్రాబ్లం ఉంటుందా అని బోన్ కూడా స్లిప్ అవుతుంది ఈ నర్వ్ అలా ఎఫెక్ట్ అవడం వల్ల ద నర్వ్ ప్రెసింగ్ ఆన్ టు ద మసిల్ అండ్ ద బోన్ కూడా స్లిప్ అయ్యి ఉంటుంటుంది అలాంటి కేసెస్ లో ఇట్ నీడ్ అ ఫిక్సేషన్ అంటే వీ నీడ్ టు పుట్ ఫ్యూ స్క్రూస్ అండ్ రాడ్స్ ఇన్ టు ద బ్యాక్ బోన్ ఓకే ఓకే అండ్ ఫిక్స్ ద స్పైన్ సో ఇది ట్రీట్మెంట్ రకరకాలు మారుతూ ఉంటుంది సో డిపెండ్స్ ఆన్ పేషెంట్ రిక్వైర్మెంట్ ఓకే నెక్స్ట్ కాలర్ ఉన్నారు సౌజన్య ఆదిలాబాద్ నుంచి నమస్తే అండి హలో నమస్తే అండి మాట్లాడండి డాక్టర్ గారితో నమస్తే సార్ నమస్తే చెప్పండి అమ్మా సార్ ఇక్కడ రైట్ సైడ్ మొన్న కాలు నరం పెయిన్ వచ్చింది సార్ ఓకేనమ్మా బ్యాక్ పెయిన్ లాగా సైడ్ కి వస్తే అక్కడ నుండి హెడ్ కూడా వస్తుంది సార్ మేడ అంటాం కదా మేడం అమ్మ కాలు మొత్తం లాగుతాం గుంజడం లాగా ఉందమ్మా ఎలాగుంది సార్ ఇట్లా వన్ సైడ్ నరాలు పెయిన్ వస్తున్నాయి మొత్తం ఏం లేదు కొద్దిగా ఉంది ఓకే మంటల్లో ఎన్నో వస్తున్నాయమ్మా మంటలు లేవు అక్కడ నుండి కొద్దిగా కాలుకి వచ్చింది కిందకి మళ్ళీ పైకి మెడ కూడా వచ్చేసింది మేడ కూడా వస్తుంది చేతులు ఏమైనా బరువు ఎక్కడం కానీ ఏమైనా ఉన్నాయమ్మా అట్లేం లేదు అట్లేం లేదు ఇక్కడ మెడ నొప్పి లేసినప్పుడు చేతులు బాగా పెయిన్ వస్తే ఫిజియోథెరపీ చేయించింది కింద కూర్చొని లెగ్గాలుతున్నారమ్మా లేకపోతే పక్కన చేయి పెట్టుకోవాల్సి వస్తుందా సపోర్ట్ కి కట్టుకోవాల్సి వస్తుంది సార్ ఇట్లా కాల్ ఫోల్డ్ చేయలేదు ఓకే అమ్మా ఇంతవరకు ఎప్పుడైనా స్కానింగ్ ఏమైనా చేయించానమ్మా అంతకుముందు 4 years 5 years బ్యాక్ అట్లా చేయించినాం సార్ ఎంఆర్ఐ స్కాన్ అప్పుడు ఏం చెప్పారమ్మా సయాటికా ప్రాబ్లం ఉంది కింద కూర్చోవద్దు అట్లా చెప్తారు ఓకే అమ్మా 4 years గా ఉంది అంటే డిస్క్ పెద్దది అవుతా ఉండొచ్చు మళ్ళీ ఎప్పుడైనా ఎంఆర్ఐ రిపీట్ చేయించలేదా సార్ రీసెంట్ గా ఒక 15 days అవుతుంది పెయిన్ వచ్చి ఓకే అందాక ఏంటి అంటే మందులు వాడచ్చమ్మా మందులతో నొప్పి తగ్గుతుంది కానీ 4 years గా ఉంది అంటే మాత్రం మళ్ళీ ఒకసారి చూపించుకోవడం బెటర్ మధ్యలో తగ్గిపోయింది సార్ 4 years తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది ఓకే మధ్యలో అస్సలు లేదా అప్పుడప్పుడు రావడం కూడా లేదా అస్సలు లేదు సార్ జస్ట్ 15 days అవుతుంది అలాంటప్పుడు టాబ్లెట్లు వాడి చూడండి పోయినసారి ఇచ్చిన టాబ్లెట్లు ఉన్నాయా అయితే ఒక్కసారి ఎవరైనా డాక్టర్ గారు చూపించండి అమ్మా చూపించి ఆయన మసిల్ రిలాక్సెన్స్ దానికి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి దాంతో మీకు ఏంటి అంటే పెయిన్ రిలీఫ్ అయితే వెంటనే అయిపోతుంది అవసరం అయితే ఫిజియోథెరపీ కానీ బ్యాక్ బెల్ట్ కానీ ఎల్ఎస్ బెల్ట్ అని ఒకటి వస్తుంది అవసరమైతే ఆ బెల్ట్ కూడా ఇస్తారు ఓకే సో ఇప్పుడు ఇలాంటి పేషెంట్స్ చాలా మంది ఉంటారు ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వస్తుంది దట్స్ ద ప్రాబ్లం 4 years గా అసలు ఏ సిమ్టమ్స్ లేవు ప్రాబ్లం ఏంటి అంటే ఈ 4 years తో మధ్యలో ఎప్పుడైనా అక్యూట్ ఎపిసోడ్స్ ఉన్నాయా దట్ ఈస్ వాట్ హిస్టరీ ఇప్పుడు మీరు చూస్తే అదే అడిగారు మధ్యలో అప్పుడప్పుడైనా వచ్చిందా అని ఇవన్నీ ఒక్కోసారి ఏంటంటే పేషెంట్స్ మర్చిపోతా ఉంటారు దే డోంట్ రియలైజ్ పెయిన్ లేదంటే మర్చిపోతారు సో ఆటోమేటిక్ గా ఏంటంటే ఈరోజు చిన్న ట్రావెలింగ్ ఎపిసోడ్ లైక్ ఆదిలాబాద్ నుంచి ఎక్కడ 2 hours డ్రైవ్ లో వెళ్ళారు మళ్ళీ తిరిగి వచ్చారు ఇవన్నీ మళ్ళీ అక్యూట్ క్యాచెస్ కింద ఉంటాయి సో దే కీప్ మిస్సింగ్ 4 years బ్యాకే షయాటికా ఉంది షయాటికా ఉంది అంటే డిస్క్ ఉంది సో ఇప్పుడు మనం ఎంఆర్ఐ రిపీట్ చేస్తే గానీ లాస్ట్ ఎంఆర్ఐకి ఈ ఎంఆర్ఐకి డిఫరెన్స్ ఎంత డిస్క్ బయటకు వచ్చింది ఎంత ప్రోగ్రెస్ ఉంది దాని ప్రకారం మన ట్రీట్మెంట్ డిపెండ్ అవ్వాలి ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ జస్ట్ డిసైడ్ ఆన్ ద స్పాట్ ఓకే సో మెడిసిన్స్ తో చాలా మందికి తగ్గిపోతుంది కదా ఫస్ట్ ఎపిసోడ్ మెడిసిన్ తో యూజువల్లీ తగ్గిపోతుంది ఫస్ట్ ఎపిసోడ్ తో మెడిసిన్స్ అదే మీకు బ్యాక్ స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్సైజ్ మెడిసిన్ తో ఇట్స్ ఓన్లీ టెంపరరీ రిలీఫ్ అంతే ఆల్వేస్ దట్ ఈస్ ద కీ పాయింట్ మెడిసిన్ ఇస్ ఆల్వేస్ అ టెంపరరీ రిలీఫ్ మెడిసిన్ తో పాటు బ్యాక్ స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీస్ దే ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే కాల్ తీసుకుందాం కంటిన్యూ చేద్దాం రామచంద్ర హన్మకొండ నుంచి నమస్తే అండి నమస్కారం అండి మాట్లాడండి డాక్టర్ గారితో నమస్కారం సార్ నమస్తే చెప్పండి రామచంద్ర గారు సార్ ఇది లో బ్యాక్ పెయిన్ L4 L5 అంటే నడుము దగ్గరలో బ్యాక్ పెయిన్ వస్తుంది సార్ ఓకేనండి బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఫీవర్ వస్తుంది ఓకే ఫీవర్ వస్తుంది ప్లస్ హెవీ ఫీవర్ అంటే పెయిన్ ఎక్కువ అవుతుంది ఓకే
రెండు కాళ్ళు అట్లనే గుంజుతున్నాయి, అంటే ఇప్పటికి కూడా గుంజుతున్నాయి అట్లనే రెండు కాళ్ళు. ఓకే. అట్లా జరుగుతుంది సార్. అది ఏంటి అనేది ప్రాబ్లం. సార్ ఇక్కడ ఫ్యామిలీ డాక్టర్ చూపెట్టాము. ఓకే. ఫిజియోథెరపీ చేయించుకోండి అన్నాడు. చేయించుకున్నాక మందమే తగ్గుతుంది, తర్వాత మళ్ళీ కంటిన్యూ ఉంటుంది. ఓకే. 20 years సార్ ఏజ్. ఓకే, 20 years ఏజ్. 20 years ఏజ్. అసలు ప్రాబ్లం ఏంటో అర్థమవుతలేదు. ఓకే. రామచంద్ర గారు, ఫీవర్ మీకు రోజంతా, బ్యాక్ పెయిన్ మీకు రోజంతా వస్తుందా? నైట్ పడుకునేటప్పుడు లేదా పొద్దున్న లెగడంతోనే ఎక్కువ ఉందా? లేదు సార్, ఈ పెయిన్ వచ్చినప్పుడే వస్తుంది. అదే కాదు, అదే అంటున్నారు. పెయిన్ ఎక్కువ ఎప్పుడు వస్తుంది? నైట్ పడుకునేగా వస్తుందా, పొద్దున్న లెగిసేగా వస్తుందా, లేకపోతే రోజంతా ఉంటుందా? నైట్, అంటే నైట్ టైంలో. అది అంటే బ్యాక్ పెయిన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు ఫీవర్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఫీవర్ తో పాటు అప్పుడప్పుడు కాఫ్ లాగా ఏదైనా వస్తుందా? అలాంటివి ఏం లేదు, దగ్గు ఏం లేదు. దగ్గు ఏం లేదు. ఫీవర్ వచ్చినప్పుడు కొంచెం షివరింగ్ లాగా ఏదైనా ఉందా? ఇప్పుడు షివరింగ్ కూడా ఏం లేదు. షివరింగ్ కూడా ఏం లేదు. బ్లడ్ టెస్ట్ ఏం చేయించారా రామచంద్ర గారు? చేయించినాం సార్. బ్లడ్ టెస్ట్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అని చెప్పారా? ఏం లేదని చెప్పారు. ఏం లేదు. గత 6 నెలల నుంచి 3 సంవత్సరాల లోపల ఎప్పుడైనా బైక్ యాక్సిడెంట్ కానీ, మెట్ల నుంచి పడిపోవడం కానీ ఏమైనా యాక్సిడెంట్ అయిందా? అలాంటివి ఏం లేదు సార్. ఏం లేదు. సైకిల్ నుంచి పడిపోవడం కానీ ఏమీ లేదు? ఏది లేదు. రామచంద్ర గారు, ఒక్కసారి మీరు హాస్పిటల్ కలవాల్సిందే. ఎందుకంటే 20 years ఏజ్కి ఈ ప్రాబ్లం ఉంది అంటే, ఒకటైనా ఫీవర్తో పాటు బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే లోపల ఏమైనా స్పైనల్ కార్డ్ దగ్గర ఇన్ఫెక్షన్ వస్తుందని చెక్ చేయాల్సి వస్తుంది. సో దీనికి కంపల్సరీగా బ్లడ్ టెస్ట్ ఫస్ట్. బ్లడ్ టెస్ట్లో మీకు ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అని చూస్తాం. దాని తర్వాత స్కానింగ్ చేస్తాం. ఏం స్కానింగ్ కూడా ఇట్ కంప్లీట్లీ ఇది మీకు ఎంఆర్ఐ సరిపోవచ్చు. నార్మల్ సిటీ స్కాన్ కూడా అవసరం పడవచ్చు, ఎంఆర్ఐ అవసరం పడవచ్చు. అది ఒకసారి చెక్ చేసుకునే కానీ మేము చెప్పలేం. కానీ 20 yearsకి బాబా పాప అండి? ఓకే, కట్ అయిపోయింది. సో దిస్ ఇస్ అన్ ప్రాబబుల్ కేస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండి. ఒక్కోసారి ఏంటి అంటే మనం రియలైజ్ అవ్వం, చిన్న దెబ్బలు ఏమైనా తగులుతాయి, చిన్న పంచర్ ఉండొచ్చు టువర్డ్స్ కాల్ వేర్ యూ హ్యావ్ డ్యూరల్ లీక్ ఆర్ సంథింగ్. దిస్ కెన్ బి అన్ ఇన్ఫెక్షన్, లేకపోతే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఇన్ఫెక్షన్ సోర్సెస్ కూడా లైక్ ఫీవర్ వస్తుంది బ్యాక్ పెయిన్ తో పాటు కుడ్ బి అన్ ఇన్ఫెక్షన్. లేదు, ఇందాక మీకు చెప్పాను, నవ్ యూఆర్ సీయింగ్ 25 years. యంగెస్ట్ పేషెంట్ ఇప్పుడు మేము ఆపరేట్ చేసిన 23 years అండి బ్యాక్ పెయిన్ కి. చాలా చిన్న ఏజ్. చాలా చిన్న ఏజ్ విత్ డిస్క్ ప్రాబ్లమ్ ఎట్ ఏజ్ ఆఫ్ 23. ఈజ్ అన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వర్కింగ్ ఫర్ లాస్ట్ 1.5 years. కంప్లీట్ సిట్టింగ్ పొజిషన్ లో కంప్లీట్ సిట్టింగ్ పోస్చర్. వర్క్ ఫ్రమ్ హోమ్. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇప్పుడు మనం బ్యాక్ పెయిన్ చూడడానికి కారణం లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఆఫీస్ లో ఏంటి అంటే ది సిట్ ఇన్ ప్రాపర్ చైర్ అండ్ ప్రాపర్ పోస్చర్ కొంచెం ఉంటుంది. ఓకే, ఓవర్ పీరియడ్ సమ్ పీపుల్ స్లైడ్, అది కూడా రీజన్. బట్ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఏమైంది అంటే అది మంచాల మీద ఆడ్ పొజిషన్ లో పడుకొని పనిచేయడం, ఇవి కారణాలు మోస్ట్ పేషెంట్స్ డెవలపింగ్ బ్యాక్ పెయిన్. అండ్ దానివల్ల ఈ ఆడ్ పొజిషన్ అలాగే 4 hours 5 hours పంచడం, యూ హ్యావ్ డిస్క్ స్లిప్, which are the reasons why they're coming with disc prolapse. These are the reasons అండి. Okay. So ఇవన్నీ మన posture is also very important throughout the life. How are you sitting, how are you working all throughout the day. అవును. సో ఇందాక పేషెంట్ ని మీరు అడిగారు, కంప్లీట్ డే అంతా వస్తుందా పెయిన్, లేకపోతే ఈవినింగ్ టైంలో? అది ఎందుకంటే స్పెసిఫిక్ గా అది డిపెండ్స్ ఆన్ దట్ వీ కెన్ కేటగరైజ్ ఆర్ ఇన్ఫెక్షన్స్. ఓకే. మన ఈవినింగ్ నైట్ ఇన్ఫెక్షన్స్, 20-year-old చైల్డ్, వీఆర్ గోయింగ్ ఇంటూ సమ్ డిఫరెంట్ ఇన్ఫెక్షన్ కేటగిరీస్. అంటే అది బ్యాక్ పెయిన్ అనేది ఓన్లీ ఈవినింగ్ టైమ్స్ లోనో నైట్ టైమ్స్ లోనో అలానే వస్తుంది ఇన్ఫెక్షన్ ఉంటే? లైక్ ఇఫ్ యు లుక్ ఎట్ ట్యూబర్క్లోసిస్, టీబీ స్పైన్ అంటాం. పేషెంట్ పడుకుని 3 hours దాకా లెగుస్తారు బ్యాక్ పెయిన్. ఓకే. దట్ ఈస్ బికాస్ బ్యాక్ బోన్ అంతా రిలాక్స్ అయ్యి మసిల్స్ అన్ని రిలాక్స్ అయినప్పుడు బోత్ ద బోన్స్ రబ్ ఈచ్ అదర్, విచ్ కాజెస్ ద పెయిన్. సో పడుకుని పేషెంట్ మధ్యరాత్రి లెగుస్తున్నారు నొప్పితో. సో సపోజ్ 11 o'clock పడుకున్నారు అనుకోండి, సమ్వేర్ 2 to 4 మధ్యరాత్రి నొప్పితో లెగుస్తారు. మళ్ళీ కాసేపు తిరుగుతారు, మళ్ళీ పడుకుంటారు. వారికి అర్థం కాదు. కొంతమంది ఏంటంటే మ్యాట్రస్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం అనుకుంటారు. బై టైం దే రియాక్ట్ బికాస్ ఇంకేం ప్రాబ్లం ఉందో, ఫీవర్, కాఫ్ ఏముంది. బికాస్ టీబీ అనేది స్పైన్ కి వస్తున్న విషయమే చాలా తక్కువ మందికి అర్థం చేసుకుంటారు. మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఫీల్ టీబీ అంటే లంగ్కే వస్తుంది. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ లో ఎస్, దట్ ఈస్ వై ట్రై టు కేటగరైజ్. అందుకే ఇప్పుడు అడిగాను, మార్నింగ్ ఉందా, ఆఫ్టర్నూన్ ఉందా, నైట్ ఉందా, కేటగరైజ్ చేసుకుంటే మా డయాగ్నోసిస్ కి ఈజీ.
లైక్ ఈవెన్ వెన్ వీఆర్ గోయింగ్ ఫర్ అన్ ఎంఆర్ఐ, రేడియాలజిస్ట్ ఎప్పుడు పేషెంట్ ఎక్కువ చూడరు. సో మేము హిస్టరీ రాసి పంపిస్తేనే ఆయనకి ఈజీ అవుతుంది. అండ్ నేనేం చూడాలనుకుంటున్నానో ఆయన నాకు అది కరెక్ట్ గా చూసి ఆ రిపోర్ట్ ఇస్తారు. సో నేను హిస్టరీ తీసుకోకుండా పేషెంట్ పంపించాను అనుకోండి, ఆయన జనరల్ గా మొత్తం ఓవరాల్ గా చూస్తారు. బట్ ఇఫ్ ఐ గివ్ డీటెయిల్ హిస్టరీ విల్ బి మోర్ స్పెసిఫిక్ దేర్. దట్ ఈస్ వాట్ వి ట్రై టు డూ. సో ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు మజిల్ పెయిన్, నర్వ్ పెయిన్, డిస్క్ ప్రాబ్లమ్స్, సయాటికా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సో ఒక్కొక్క దాని ట్రీట్మెంట్స్ గురించి వస్తే మజిల్ పెయిన్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. మజిల్ పెయిన్ కి చాలా మంది ఇప్పుడు కోల్డ్ కంప్రెషన్ ఏదో ఒకటి చేస్తూ మసిల్ పెయిన్ సరిపోతుందా? మామూలు మసిల్ రిలాక్సెన్స్ టాబ్లెట్స్ ఉంటాయండి, అవి తీసుకొని వేడి నీళ్ళు కాపురం, కోల్డ్ ఫర్మెంటేషన్ కంటే హాట్ వాటర్ ఫర్మెంటేషన్ బాగుంటుంది. హాట్ వాటర్ ఫర్మెంటేషన్ బాగుంటుంది, ఎందుకంటే మసిల్ పెయిన్ ఇస్ యూజువల్లీ ఎ క్యాచ్. క్యాచ్ రిలాక్స్ అవ్వడానికి హాట్ వాటర్ వర్క్స్ వెల్. ఇంకొంచెం ఎక్కువ రెగ్యులర్ గా వస్తున్నాయంటే ఫిజియోథెరపీ అండ్ బ్యాక్ స్ట్రెట్నింగ్ ఎక్సర్సైజ్ అవసరం పడుతుంది. బట్ అక్యూట్ క్యాచ్ మీకు టాబ్లెట్ హాట్ వాటర్ ఫర్మెంటేషన్ అంటే మీకు సబ్సైడ్ అయిపోతుంది, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ పావని ఫ్రమ్ సికింద్రాబాద్. నమస్తే అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. నా పేరు పావని మేడం. సార్ నాకు 1 year నుంచి సయాటికా ప్రాబ్లం ఉంది సార్. ఓకేనమ్మా. నేను అది బైక్ మీద నుంచి పోతాను సార్. నేను నాకు కాదు బైక్ మీద నుంచి బైక్ పడ్డాను. అయితే మొత్తం ఇట్లా కాలు ఫ్రాక్చర్ అయింది. తర్వాత నాకు 1 month తర్వాత పట్టేసింది. అప్పుడు ఎంఆర్ఐ అవన్నీ తీసింది. సయాటికా ప్రాబ్లం అన్నారనమాట. అమ్మా మీకు ఉట్టి షాటికా ప్రాబ్లం అన్నారా, లేదా బోన్ ఏమైనా చిన్నగా జరిగింది ఏమైనా చెప్పారా? అలాగా ఇక్కడ కాలు దగ్గర కొంచెము బోన్ ఫ్రాక్చర్ అయింది. కాలు దగ్గర కాదమ్మా, వెన్నుముక్కలు అరుగుతున్నాను, బ్యాక్ బోన్ లో. వెన్నుముక్క దగ్గర చిన్నదానికి పడే వారికి ఇదంతా ఒట్టుకపోయినట్టు అది తెలిసి ఇలా బాగా బాగుంటుంది చూస్తారు. నాకు అది నరం వచ్చేసి మొత్తం కాలు వేసి ఆడడానికి రాదు. చూపించారు కానీ కానీ ఇక్కడ ప్రాబ్లం లేదన్నారు. అక్కడ ప్రాబ్లం లేదన్నారు కానీ ఒక్కొక్కసారి ఎంఆర్ఐలో కూడా తెలియదమ్మా ఇది సయాటికా అని ఉన్నారు. ఇక్కడ సైడ్కు ఏమో సైడ్ సార్ నాకు ఈ రోజు అంతా బాగా గుంజుతుంది. అమ్మా నడుము బెల్ట్ ఇచ్చారా? ఇచ్చారు సార్. నాకు బెల్ట్ వేసుకుంటున్నారా రోజు? అంటే డాక్టర్ ఏం చెప్పారంటే ఒక 3 hours పెట్టాలి, 3 hours తర్వాత ఒక 1 month అయినాక 3 hours అట్లా పెట్టాలి. అలా కాదమ్మా, యూజువల్ గా ఫస్ట్ పడిపోయింది 1 month కంటిన్యూస్ గా బెల్ట్ వేసుకోమంటారు కదా, అలాగే వేసుకున్నారు? ఎందుకంటే యూజువల్ గా 1 month to 6 weeks ఏంటంటే బెల్ట్ కంటిన్యూస్ గా వేసుకొని బోన్ చేసినప్పుడు పడుకున్నప్పుడు మాత్రమే బెల్ట్ తీయండి. ఓకే, దాని తర్వాత బెల్ట్ అక్కర్లే. దాని ఒక 6 weeks తర్వాత ఏం చేయండి, మార్నింగ్ పని చేస్తున్నప్పుడు మాత్రం బెల్ట్ సపోర్ట్ వేసుకోండి. ఈ 2 చేసే కూడా మీకు పెయిన్ వస్తుంది అంటే ఒక్కసారి వచ్చి నన్ను కలవండి అమ్మా. ఓకే, సో ఇప్పుడు సయాటికా, ఇప్పుడు ఈ సయాటికా కూడా రైట్ సైడ్ లెగ్ నర్వ్ వస్తుందా, లేకపోతే బ్యాక్ పెయిన్ నుంచి సయాటికా దానికి ఏమైనా రిలేషన్? ఇట్ హ్యాస్ నో రిలేషన్. బ్యాక్ పెయిన్ రైట్, సయాటికా is right or left is never decided. Okay, it can come to any leg. Sciatica మేము ఎలా డివైడ్ చేసుకుంటాం అంటే సేమ్ వే, acute, chronic, alternative, bilateral. అంటే acute అంటే ఒక కాలుకి మాత్రమే వస్తుంది, టెంపరీ వచ్చింది పోయింది తగ్గిపోయింది. క్రానిక్ అంటే రోజంతా ఉంటుంది. ఓకే, అక్యూట్ అంటే మామూలుగా మనం కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడే వస్తుంది షాటికా పెయిన్ ఎక్కువ, నడుస్తున్నప్పుడు వాకింగ్ లో ఎక్కువ ఉండదు. క్రానిక్ లో మనకు వాకింగ్ నడుస్తున్నప్పుడు కూడా ఉంటుంది. ఓకే, నౌ కమింగ్ టు బైలేటరల్ అంటే 2 కాళ్ళు లాగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇస్ ఆల్టర్నేటివ్ అంటే ఒకసారి ఈ కాలు రైట్ ఉంటుంది, ఒకసారి లెఫ్ట్ ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆ డిస్క్ మనకి ఏ నర్వ్ రూట్ లో వెళ్తుంది అని. లైక్ మన స్పైన్ నుంచి వచ్చినప్పుడు స్పైనల్ కార్డ్ నుంచి రైట్ సైడ్ ఒక షాటిక్ నర్వ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఒక షాటిక్ నర్వ్ వస్తుంది. సో ద డిస్క్ వచ్చి సెంటర్ లో ప్రెస్ అయింది అనుకోండి, 2 మీకు రైట్ లెఫ్ట్ 2 ఉంటాయి. బట్ లేదు, లైక్ ఇప్పుడు ఇందా కాలంలో మనం చూసాం పడిపోయి స్టార్ట్ అయ్యి, సో ఇది మామూలు చిన్న యాన్యులర్ టేర్ అవ్వచ్చు. ఇలాంటి కేసులో ఒక సైడ్ ప్రెస్ అవ్వచ్చు, లైక్ రైట్ ఆర్ లెఫ్ట్. సమ్ టైమ్స్
విత్ ఓల్డ్ ఏజ్ డీజనరేషన్ ఇట్ ఈస్ యూజువల్లీ బైలేటరల్ లేదా ఆల్టర్నేట్. బైలేటరల్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్ కూడా ఉండొచ్చు. ఇనిషియల్లీ ఇట్స్ ఆల్టర్నేట్, దెన్ బైలేటరల్. ఓకే ఓకే. సో కమింగ్ టు బ్యాక్ పెయిన్, నర్వ్ పెయిన్ కూడా చాలా మందికి వస్తుంది. చాలా మంది ఏదైనా బరువు ఎత్తినప్పుడు, లేకపోతే నిద్రపోతున్నప్పుడు, లేకపోతే గట్టిగా తుమ్మినప్పుడు కూడా నర్వ్ పెయిన్ పట్టేస్తుంది. అది దానికి అసలు దానంతటా అదే పోతుంది అని చాలా మంది వదిలేస్తుంటారు కదా, అది పోతుందా లేకపోతే ట్రీట్మెంట్ అవసరమా దానికి? అదే మీకు చెప్తాను. డిస్ ఇస్ అన్ ఐడియల్ కేస్ ఆఫ్ డిస్క్ ప్రొలాప్స్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, సడన్ గా బరువులు ఎట్టేనప్పుడు అయ్యింది అనుకోండి, అది మసిల్ క్యాచ్. ఓకే. కానీ తర్వాత మీరు అన్నారు చూసారా, పడుకున్నప్పుడు, మీకు ఇందాక కూడా నేను అన్నాను, పడుకున్నప్పుడు ఎప్పుడు ఇస్ అ షాటిక్ నర్వ్. ఓకే. ఇట్ ఈస్ బికాస్ ద నర్వ్ ఇస్ స్ట్రెచింగ్ ఎట్ దట్ టైం. అలా పడుకున్నప్పుడు లేకపోతే తుమ్మినప్పుడు సడన్ జర్కీ మూవ్మెంట్, నర్వ్ స్ట్రెచ్ అవుతుంది. దీస్ ఆర్ నర్వ్ రిలేటెడ్. బరువు ఎట్టడం ఇస్ అ మస్కులర్ బ్యాక్ పెయిన్. తుమ్మడం, పడుకున్నప్పుడు రావడం ఇస్ అ నర్వ్ రిలేటెడ్ బ్యాక్ పెయిన్. ఓకే ఓకే ఓకే. ఇంకో కాలర్ ఉన్నారు నిజామాబాద్ నుంచి, పోతన్న. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో సార్. నమస్తే అండి, చెప్పండి. నా పేరు పోతాను సార్. నా ఏజ్ 64 years సార్. చెప్పండి. నేను 2008 5 years బ్యాక్ నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది సార్. ఓకే. వస్తే చాలా ప్రాబ్లం అయింది. అక్కడ హైదరాబాద్ లో చూపించుకున్నాను. ఎంఆర్ఐ స్కాన్ తీస్తే L4 L5 లో డిస్క్ అయింది అని అన్నారు. అప్పుడు ఫిజియోథెరపీ అది కొద్దిగా మెడిసిన్స్ రాసిచ్చారు. ఫిజియోథెరపీ అది చేసిన తర్వాత ఒక 4 రోజులు కరెక్ట్ తగ్గింది. ఓకే. తర్వాత మళ్ళీ బాగా సివియర్ పెయిన్ వస్తే అట్లనే అంబులెన్స్ లో మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి చూసుకుంటే అది ఇంజక్షన్ ఇచ్చింది సార్, ఒక పెయిన్ మేనేజ్మెంట్ దీంట్లో. ఓకే. ఇంజక్షన్ ఇచ్చారండి? సార్. ఓకే. ఇట్లా ఇంజక్షన్ ఇచ్చారు. దాంతో ఒక 2 years ప్రాబ్లం రాలేదు. రోజు వాకింగ్, ఎక్సర్సైజ్, వాకింగ్ అది చేసుకున్నాను. బెల్ట్ రాసిచ్చారు, పెట్టుకున్నాను. మళ్ళీ 2 years అయిపోయింది. మళ్ళీ సివియర్ గా అప్పుడు లెఫ్ట్ లెగ్ లాగుతుంది, ప్రాబ్లం అవుతుంది. మెడిసిన్స్ ఏమి వాడట్లేదు. అప్పుడే ఒక 1 month వాడాను అంతే, అప్పుడు 5 years కింద. ఇప్పుడు రోజు రెగ్యులర్ వాకింగ్ వెళ్తే, కాకపోతే అది అప్పుడప్పుడు సివియర్ గా వస్తుంది. బండి మీద వెళ్ళినప్పుడు, బైక్ మీద కానీ బయటకు వెళ్ళినప్పుడు, వాకింగ్ వెళ్ళినప్పుడు బెల్ట్ కట్టుకుంటున్నాను. కొద్దిగా బాగానే ఇప్పుడు ఈ మధ్య ఇబ్బంది అవుతుంది సార్. ఏదైనా మెడిసిన్స్ మరి ఏది వాడాలంటారో ఎట్లా? ఒకటి, మీరు మెడిసిన్స్ వాడచ్చండి, కానీ మీకు ఆల్మోస్ట్ 2 years 5 years ముందు బ్యాక్ పెయిన్ వచ్చింది కాబట్టి ఇంజక్షన్ మీకు 5 years అయిందండి ఇచ్చి మళ్ళీ చేయించుకున్నాను మధ్యలో. ఓకే, కాల్ కట్ అయింది. ఈ పేషెంట్ ఐడియల్ థింగ్ ఏంటి అంటే, ఈ ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ మీకు అన్నాను కదా, బ్యాక్ బోన్ కి ఇంజెక్షన్, ఈ కెన్ రిపీట్ అన్ ఎపిడ్యూరల్ స్టెరాయిడ్. ఓకే. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవా? కంటిన్యూ చేయాలా ఇంజెక్షన్? యూజువల్ అలా కాదు, డిపెండ్స్. 90% పేషెంట్ కి మళ్ళీ రీఅకరెన్స్ ఉండకపోవచ్చు, అవసరం లేదు. బట్ 10% పేషెంట్ లో రీఅకరెన్స్ ఉండొచ్చు. అలాంటి పేషెంట్ లో వీ కెన్ రీడూ ద ఇంజెక్షన్. అండ్ పెయిన్ రిలీఫ్ అయ్యింది అనుకోండి, వీ నీడ్ నాట్ ప్లాన్ ఫర్దర్. పెయిన్ రిలీఫ్ అవ్వలేదు, మళ్ళీ ఇంకా అలాగే వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ మెనీ పేషెంట్స్ ఏంటంటే, లాస్ట్ టైం నాకు 5 years ఉంది, ఇప్పుడు నాకు వెంటనే వచ్చేస్తుంది పెయిన్. అంటే ఆ ఇంజెక్షన్ పెయిన్ మేనేజ్మెంట్ కాదు, దట్ ఈస్ జస్ట్ అదే మీకు చెప్పాను, వీఆర్ బ్లాకింగ్ ద షియాటిక్ నర్వ్ అంతే. ఓకే. సో దట్ వే పెయిన్ తెలీదు, కానీ ఓవర్ పీరియడ్ ఏంటి అంటే మళ్ళీ తెలుస్తుంది పెయిన్. సో దెన్ రీడెడ్ వీ కెన్ రిపీట్ ద ఇంజెక్షన్. లేదు ప్రోగ్రెస్ అయింది, లైక్ మామూలుగా వి డూ సమ్ టెస్ట్, సంథింగ్ ఆఫ్ స్ట్రైట్ లెగ్ రేసింగ్ టెస్ట్, మీరు పేషెంట్ ఫ్లాట్ గా పడుకోబెట్టి కాలు లిఫ్ట్ చేయమంటాం. నార్మల్ తెలుస్తుంది, మోస్ట్ పేషెంట్ 60 degrees వరకు ఏం చేయలేదు, ప్రాబ్లం లేకుండా చేస్తారు. 60 to 30 అవసరం అయితే 60 to 90 వీ డూ ఇట్. పేషెంట్ బ్యాక్ నుంచి ఏం పెయిన్ రావట్లేదు అంటే ప్రాబ్లం లేదు, కానీ లేదు బ్యాక్ నుంచి ఒక్కసారి ఆ 60 to 90 మేము చేస్తున్నప్పుడు వాళ్ళు అరుస్తారు. పెయిన్ ఇస్ సో సివియర్ దట్ దే స్టార్ట్ స్క్రీమింగ్. అది స్ట్రెచ్ పెయిన్ అంటాం. అది పాజిటివ్ వస్తే దెన్ వి రీడూ అన్ ఎంఆర్ఐ. ఓకే ఓకే. ఈ పేషెంట్ దాన్ని చూసుకోవాల్సి వస్తుంది, టెస్ట్ చేసుకొని దాన్ని బట్టి డిసైడ్ అవ్వాల్సి వస్తుంది. ఓకే ఓకే. సో మీరు ఇందాక చెప్పారు డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా, ఈ డిస్క్ ప్రొలాప్సేషన్ లో స్టేజెస్ ఏమేమి ఉంటాయి అసలు? వన్ ఇస్ డీజనరేషన్ విత్ ఓల్డ్ ఏజ్, సెకండ్ ఇస్ ప్రొలాప్స్, థర్డ్ ఇస్ ఎక్స్ట్రూషన్, లాస్ట్ ఇస్ సీక్వెస్ట్రేషన్. అంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఏజ్ రిలేటెడ్ డీజనరేషన్ వల్ల మైనర్ చిన్న డిస్క్ వస్తుంది. సెకండ్ ఇస్ ప్రొలాప్స్, అంటే డిస్క్ ఇస్ అబౌట్ 20 to 30%. నెక్స్ట్ సీక్వెస్ట్రేషన్, అంటే డిస్క్ మొత్తం బయటకు వచ్చి ఇట్ ఈస్ ఇన్ ద కెనాల్ వేర్ యువర్
స్పైనల్ కార్డ్ ఇస్ సపోజ్ టు బీ డెడ్. ఓకే. సో అది అక్కడి నుంచి మనకి వెళ్తున్న కార్డ్, స్పైనల్ కార్డ్ నుంచి వెళ్ళే నర్వ్ రూట్ ని ప్రెస్ చేస్తూ ఉంటుంది. లైక్ ఇందాక మీకు చెప్పాను బైలేటరల్ ఆల్టర్నేటివ్ అని, ఆ నర్వ్ ని ప్రెస్ చేస్తూ ఉంటుంది సీక్వెస్ట్రేటర్. లాస్ట్ ఇస్ యువర్ ఎక్స్క్లూషన్. లాస్ట్ ఇస్ యువర్ సీక్వెస్ట్రేషన్. ఎక్స్క్లూషన్ లో అది ఉంటుంది. సీక్వెస్ట్రేషన్ కంప్లీట్ డిస్క్ ఇస్ అవుట్. లోపల బోన్ మధ్యలో ఏ డిస్క్ ఉండదు. ఎంటైర్ డిస్క్ ఇస్ ఇన్ ద కెనాల్. ఓకే. దిస్ ఇస్ అ మ్యాండేటరీ కేస్ ఫర్ సర్జరీ. ఓకే. ఓకే. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మంచిదండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.